రంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మా కార్యకర్తలకి ఇక్కడ ప్రజలకు తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో ఈ కార్యాలయం జిల్లా కేంద్రంలో నడుస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయం ద్వారా ఈ సంగారెడ్డి జిల్లాలో దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి పార్టీని విస్తృతంగా క్షేత్రస్థాయిలో నిర్మాణం చేయాలని, పార్టీని ఇక్కడ ప్రతి మనిషి దగ్గరికి తీసుకుపోవాలని, ఈ జిల్లాలో 90% పైన ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరి చెంతకి ఈ పార్టీని తీసుకుపోయి నిర్మించాలనే ఒక సదాశయంతో ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అది సంగారెడ్డి జిల్లా అయినా, రంగారెడ్డి జిల్లా అయినా, మొత్తం తెలంగాణ జిల్లా అయినా, అది కామారెడ్డి జిల్లా అయినా, ఏ జిల్లా అయినా తెలంగాణలో నడుస్తుంది. ఇప్పుడు రెడ్ల రాజ్యం, మొన్నటిదాకా నడిచింది వెలమ రాజ్యం, ఇవాళ నడుస్తుంది రెడ్ల రాజ్యం. ఈ రెడ్ల రాజ్యాన్ని, వెలమ రాజ్యాన్ని దించేసి తెలంగాణ గడ్డ మీద ఉన్న 90% పైన ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికే ధర్మ సమాజ్ పార్టీ యుద్ధం చేస్తుందని తెలియజేస్తా ఉంది. అందుకని ధర్మ సమాజ్ పార్టీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయడానికి, ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి ధర్మ సమాజ్ పార్టీకి మరి బీసీ ఎస్సీ ఎస్టీల మద్దతును కూడగట్టి, ఎందుకోసం ఈ రాజ్యం అవసరం, మనం బ్రతికినంత కాలం ఈ రాజులు, ఈ రెడ్లు, ఈ రావుల ముందు మనం హక్కుల కోసం బిచ్చమెత్తుకోవడమేనా? మనం ఎందుకు రాజ్యాన్ని పరిపాలించకూడదు? మన ఓట్లతోటే ఈ రెడ్డి రావులు రాజ్యాన్ని వెళ్తున్నారు తెలంగాణ గడ్డనని మరి ఈ విషయాలను చెప్పుకుంటూ మరి పార్టీ నిర్మాణం చేయడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరి సంగారెడ్డి జిల్లాలో కూడా కార్యాలయ ప్రారంభం ద్వారా ఈ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి, మరింత విస్తృత నిర్మాణం చేసి, ఈ సంగారెడ్డిలో నడుస్తున్న అగ్రకుల రాజ్యాన్ని, అగ్రకుల పెట్టుబడిదారు రాజ్యాన్ని, మరి అగ్రకుల పరిశ్రమలు, అగ్రకుల రాజకీయాలు, అగ్రకులాల సామాజిక ఆధిపత్యాలే ఇక్కడ కేంద్ర బిందువుగా జరుగుతుంటాయి. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ కార్మికులకి హక్కులు లేవు, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి హక్కులు లేవు. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఇక్కడ బానిసల్లాగా సాగుతున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఈ ప్రజలకి గొంతుకై, స్వరమై, ఒక ధిక్కార స్వరమై ఈ ప్రజల అండగా నిలబడి ఇక్కడ పార్టీని, ఈ పేద బీసీ ఎస్సీ ఎస్టీలకి మరి వారికి అండగా నిలబడి పార్టీని బాగా నిర్మాణం చేయడం కోసం ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించామని మరొకసారి తెలియజేస్తాం.